బీజేపీ జెండా ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యేని అడ్డుకున్నారు, సమాచారం లేకుండా మాకు చెప్పడానికి అడ్డుకున్నారని ఒకటి వచ్చింది సార్. అడ్డుకోవడం ఏం కాదు, యాక్చువల్గా ఈ గ్రామంలో ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఈ గ్రామాల్లో నన్ను భుజానేసుకుని గెలిపించినటువంటి పెద్దలంతా ఉన్నారు. ఇక మా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులంతా ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో నుంచి కొంతమంది మా దగ్గర చేరినారు. సో న్యాచురల్గా ఎంతో అణిచివేతకు గురైనటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలందరికీ సహజంగానే ఇబ్బంది ఉంటుంది. గ్రామాల్లో ఎలా ఉంటాయంటే వర్గాలు ఉంటాయి, గ్రామాల్లో అణిచివేత ఉంటుంది. వీళ్ళని అకారణంగా చాలా సంవత్సరాలు అణిచేశారు. ఈరోజు కూటమి విధానం ఏమిటి? కూటమి విధానంలో లీడర్స్ని మేము తీసుకోవాలి. ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూటమిలోకి తీసుకొని కూటమిని బలోపేతం, అది మా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం. అందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా తీసుకుంటాం, ఈ ఊర్లో కూడా తీసుకున్నాం. సో డెఫినెట్లీ కొంత గ్యాప్ ఉంటుంది, వీళ్ళకి వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది, వీళ్ళకు బాధ ఉంటుంది. మేము గెలిపించిన ఎమ్మెల్యే కదా, ఆ సమయంలో ఎప్పుడే ఎవరైతే ఇప్పుడు మా కూటమిలో చేరినారో అప్పుడు మాకు వ్యతిరేకంగా చేసి ఉంటారు, వీళ్ళకి వ్యతిరేకంగా చేసి ఉంటారు. మాకంటే నాకనే కాదు, వీళ్ళకి వ్యతిరేకంగా చేసి ఉంటారు, వీళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటారు. అధికారం అప్పుడు ఉండింది కదా, ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మాకు. ఆ సర్దుబాటు కోసం మేము వస్తాం. వచ్చినప్పుడు వీళ్ళింట్లోకి వసేపు అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళందరినీ సర్దుబాటు చేసి వాళ్ళకు యథార్థం చెప్పి మన బలాన్ని ఎలా పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాలు తెలియజెప్పి వాళ్ళ ఆమోదం పొందడం కూడా అవసరమే. అందులో భాగంగానే ఇక్కడ ఉంటుంది. న్యాచురల్లీ వీళ్ళకున్న బాధ ఉంటుంది, ఆ బాధను చెప్తారు గట్టిగా, అది మీకు అట్లా అనిపిస్తుంది. అంటే ఎలక్షన్స్లో వైసీపీకి సపోర్ట్ చేసి బీజేపీకి ఇచ్చేసినారు, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు తీసుకొని తిప్పుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలోకి ఎంతోమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా, మాజీ మంత్రులంతా కూడా అందరూ వచ్చి చేరుతా ఉన్నారు. ఆలోచన విధానం మార్చుకుంటున్నారు. ఈ 100 రోజుల పండగ చూసి, 100 రోజులు మా ప్రభుత్వ విధానాలు చూసి ఈరోజు మాతో చేరడానికి సిద్ధంగా పడతారు. ఇవన్నీ కొంచెం గ్యాప్స్ వస్తాయి న్యాచురల్గా. ఇప్పుడు నిన్నటిదాకా శత్రువులుగా ఉండి కూడా రాష్ట్ర మా విలేజ్ అనుకుంటున్నారు, మీరు మా మండలం అనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇవే. సో కొన్ని చోట్ల కౌన్సిలర్లు తీసుకుంటాం, చైర్మన్లు తీసుకుంటున్నాం, ఎమ్మెల్యేలు తీసుకుంటా ఉన్నాం, గ్రామ స్థాయిలో లీడర్స్ తీసుకుంటున్నాం. వీళ్ళందరినీ కూడా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది, అంతే తప్ప అంతమించి మా ఇవన్నీ కూడా మా బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంది. మీకోసం పనిచేసిన వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్నామని చెప్తున్నారు సార్ వాళ్ళు, మళ్ళీ వాళ్ళ పని ఏం చెప్తారు సార్? డెఫినెట్గా వీళ్ళని కాపాడుకోవడం మా బాధ్యత. వీళ్ళని గుండెల్లో పెట్టుకుని ఈ 5 సంవత్సరాల పాటు మా జెండా మోసిన, మా కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ జెండా మోసినటువంటి మమ్మల్ని గెలిపించినటువంటి కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం, దాంట్లో ఏం అనుమానం లేదు. వీళ్ళ మీద ఈగ వాలినా ఒప్పుకోం, అంత జాగ్రత్తగానే దీన్ని మేనేజ్ చేస్తాం. ఇది చేసుకుంటూనే మా బలాన్ని, మిగతా బలం పెంచుకోవాలి. వీళ్ళ యాక్సెప్టెన్స్ కూడా అవసరం, వీళ్ళు కోపం కూడా ఉంటుంది, ఎట్లా చేస్తావు నువ్వు అనే కోపం కూడా ఉంటుంది. అట్లా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు, ఎట్లా చేర్చుకుంటావు నువ్వు అని అడుగుతారు. సాధారణంగా కార్యకర్త కదా, కష్టపడ్డవాడికి బాధపడ్డవాడికి ఆ కోపం ఉంటుంది. సో వాళ్ళందరినీ సర్దుకోవాల్సిన అవసరం కూడా మాకు ఉంటుంది కదా, అది లేకపోతే కుదరదు. అంటే ఎలక్షన్ల ముందు మీరే చెప్పినారు సార్, రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ అరాచకాలు చేసినారు, దౌర్జన్యాలు చేసినారు, రౌడీజం చేసినారు, తెలుగుదేశం బీజేపీ నాయకుల మీద నాయకులకు ఎంతో ఇబ్బంది కలిగించారని చెప్పినారు. గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళనే మళ్ళీ మీరు పార్టీలో చేర్చుకుంటున్నారు కాబట్టి 5 ఏళ్ళు వీళ్ళు వాళ్ళ ఊర్లకు దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఊర్లోకి వస్తే కూడా వాళ్ళకి విలువ లేకుండా పోతుంది అనేది ముఖ్య వాళ్ళ ఉద్దేశం సార్. నాకు ఆ క్లారిటీ ఉంది, ఎందుకంటే ఈ ప్రత్యేకమైన ఈ పరిస్థితి ఈ ఊర్లో ఉంది. ఈ ఊర్లో పతాక స్థాయికి చేరినటువంటి వైరం, భయానకమైన పరిస్థితులు సృష్టించారు, అరాచకాన్ని చేశారు. వీటన్నిటినీ కూడా ఏ కార్యకర్త మర్చిపోడు, ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. నాకు కూడా గుర్తుంది, నేను ప్రచారానికి వచ్చినప్పుడు మా కార్యకర్తలకు వీళ్ళు భోజనం వండిస్తా ఉంటే భోజనం కూడా మాకు వడ్డీ ఇవ్వకుండా తీసేసిన పరిస్థితి, మా ప్లేస్ అని తీసేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా మేము మర్చిపోము. కానీ ఇవన్నింటికంటే కూడా లక్ష్యం పెద్దది. మేము పడ్డ బాధ, నేను పడినాను బాధలు, వాళ్ళు పడినారు, మా నాయకులందరూ పడినారు ఆ బాధలు. కానీ దీనికంటే కూడా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని, కూటమిని బలోపేతం చేసుకోవడం అనే లక్ష్యం పెద్దది. వెంటనే మర్చిపోలేం కూడా, ఇవన్నీ కూడా మర్చిపోలేం. కానీ ప్రయాణం చేస్తాం, తప్పనిసరిగా ఇవన్నీ సర్దుబాటు చేసుకుని ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేసి రాబోయే రోజుల్లో మంచి రాజకీయాన్ని, మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వీళ్ళకి న్యాయం చేయడానికి ఎటువంటి హామీ ఇస్తున్నారు సార్? 100% నేను ఇల్లు తిరిగాను. ఇప్పుడు ఇక్కడ ఊర్లోకి రాగానే నేను ఫస్ట్ చేసిన పని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకంతా పోయినాను.
అమ్మ నన్ను గెలిపించినందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళడానికి వచ్చానండి అని చెప్పాను. ఆ రకంగా వాళ్ళందరినీ కలిశాను మొట్టమొదటిగా. తర్వాత జనసేన వాళ్ళందరినీ కలిశాను, బీజేపీ వాళ్ళని కలిశాను, తర్వాత వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేరారు ఏవైతే అంటున్నారో వైసీపీ నుంచి కొత్తగా చేరారు వాళ్ళకు కూడా నేను వెళ్ళి దండం పెట్టి వచ్చాను. ఇది ఒక సాంప్రదాయం కింద మెల్లిగా బిల్డ్ కావాలి. వీళ్లకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగిన కొంతమందికి పెన్షన్లు కావాలని, ఆ సమయంలో పెన్షన్లకు అర్హత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల లబ్ధి చేసుకోవడానికి అర్హతలుండి కూడా అణిచివేతకు గురైనారు మా కార్యకర్తలు. వీళ్ళందరికీ కూడా వీటన్నిటినీ కూడా ఇప్పుడు సరి చేసుకోవాలి. ఇప్పుడు 100% సరి చేస్తాం. ఎన్నో కాలువ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను, కాలువకు సంబంధించిన సమస్యలు అణిచివేతకు గురైనాడు. వీళ్ళందరికీ చెప్తున్నాం, అయ్యా న్యాయం వైపు నిలబడండి, న్యాయం వైపున అధికారులు నిలబడాల్సి ఉంది, వీళ్ళకి న్యాయం చేసుకోవాల్సింది, వీళ్ళని కాపాడుకోవాల్సింది మొదట అనే భావనలో 100% వీళ్ళని కాపాడుకోవాలి. మీరైతే కలుపుకోవచ్చు సార్, వాళ్ళపైన పెట్టిన కేసులు మాత్రం వాళ్ళైతే తిరుగుతూనే ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు. ఆ బాధని వీటిని కూడా సరి చేస్తాం. ఎందుకంటే మొదటి రోజే అన్ని సెట్ చేయడం, మొదటి రోజే కేసులు అయితే పోవు కదా సార్, తొందరగా పోవు. 2 FIRలు చేసినారు సార్ నా పైన. ఇప్పుడు అప్పుడు చేసిన ఒక్క నిమిషం మాట్లాడద్దు. మీకందరికీ తెలుసు, అప్పట్లో నోరెత్తితే పోలీస్ కేసులు పెట్టారు, అణిచేయాలంటే పోలీస్ కేసులు పెట్టారు. ఆ రకంగా ఎంత ఇబ్బంది పడే ఉంటారు మా కార్యకర్తలు ఆలోచన చేయండి. ఈ పోలీస్ కేసులన్నింటినీ తిరగదోడి వాళ్ళను కూడా రాజీ చేసి లోకాయుక్తాలు ఎక్కడ పెట్టుకొని నీట్గా సెట్ చేస్తే కొంత ఉపశమనం. అరే సరే పొరపాటు ఇవి క్షమించే అవకాశం కూడా ఉంటుంది కదా. అందువల్ల ఇవన్నీ కూడా చేస్తాం. ఇది మొదటిసారి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఈ ఊరికి వస్తా ఉన్నాను. మా కార్యకర్తలు వినాలి ఓపికగా, మాకు ఓపిక ఉండాలి. బలాన్ని పెంచుకోవాలంటే కార్యకర్తలు తెచ్చుకోవాలంటే మాకు ఓపిక ఉండాలి. గెలిపించిన జెండా మోసి మమ్మల్ని భుజాలకు ఎత్తుకున్న కార్యకర్తకి చెప్పినా